లో జరిగిన గుజరాత్ ఎలక్షన్స్ లో పటేళ్లని ఒకవైపు, దళితులను ఒకవైపు, గుజ్జర్లను ఒకవైపు రెచ్చగొట్టింది కాంగ్రెస్. 3 పోరాటాలు చేయించింది. 3 పోరాటాల లీడర్లకి తీసుకొచ్చి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు జరిగిన ఉద్యమాలకి తాతల లాంటివి జరిగినాయి. అక్కడ స్తంభింప చేసి పడేశారు. వాళ్ళందరికి ఇచ్చారు. ఒక్కళ్ళు గెలవలా, ఒక్క అతను గెలిచినట్టున్నాడు నియోజకవర్గంలో. అక్కడితో అయిపోయింది అంతే. తర్వాత తికాయత్ రైతు ఉద్యమం, యాజిటేటరే భారీ ఎత్తున చేశాడు. పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాల అతనికి. ఏమైపోయింది? రైతుల పేటే చేశాడు. అదే ఏ సమాజ్వాదీ పార్టీలోనే, ఏ కాంగ్రెస్ పార్టీలో ట్రై చేసినా కూడా రాదు. బీజేపీలో ట్రై చేస్తే వస్తుంది. ఇప్పుడు అభిజిత్ తుప్కే బీజేపీకి అవసరం లేదు, ఇమ్మెటీరియల్. బికాస్ అతని కార్యక్రమానికి మొన్న 34 రోజులు చేశాడు. టోటల్ 37, 34 అక్కడ కూర్చున్న రోజు. 34 రోజులలో రోజుకి 500, 1000, అది కూడా భోజనం టైంకి వచ్చిపోయేవాళ్ళు. ఎప్పుడు కాస్త హడావిడిగా అనిపించిందంటే సోనం వాంగ్చుక్ నిరాదీక్ష విరమించినప్పుడు, అతను దీక్ష చేస్తున్నప్పుడు కూడా రాలా పెద్దగా. అతను దీక్ష విరమిస్తున్న రోజున కొంత హడావిడి జరిగింది, అతను తీసుకెళ్ళాడు. అది కూడా ఎందుకు? ఈ సౌరవదాసు, అభిజిత్ తుప్కే ఎవరు లేరు అక్కడ. ఎవడైనా పక్కన కూర్చు పడుకుని ఉండాలి కదా. ఎవడు లేరంటే వీళ్ళు వెళ్ళి హోటల్లో పడుకున్నారు అనమాట. చివరికి సోనం వాంగ్చుక్ని సైలెంట్ గా తీసుకుని పోతే అందరు ఎదురుకుండా టీవీలో లైవ్ లో తీసుకెళ్లారు. తీసుకెళ్తే వీళ్ళు ఎవరు కనబడలేదు. అదేమంటే మమ్మల్ని దారిలో ఆపారని చెప్పారు. దారిలో